హాయ్ అండి, నా పేరు రాజు. నేను 7 ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్న హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్లో. సో నేను శాంక్షన్లో 1 ఇయర్ నుంచి చేస్తున్నాను. మేము వచ్చేసి ఆయమ్మలను కానీ వాళ్ళని కొత్త ఫ్రెషర్స్ వాళ్ళని తీసుకొని ఎక్స్పీరియన్స్ కోసం బయోమెడికల్ ట్రైనింగ్ ఇస్తాము. ఎవ్రీ 1 వీక్ వీళ్ళకు ట్రైనింగ్ క్లాసెస్ ఉంటాయి. సో దీంట్లో హైజెనిక్ మెయిన్. సో దీంట్లో సెగ్రిగేషన్, బయోమెడికల్ సెగ్రిగేషన్ అని ఎవ్రీ 1 వీక్ కంపల్సరీ మేము ఎలా చేయాలో మేము ట్రైనింగ్ నేర్పిస్తాము. దీంట్లో వచ్చేసి బయోమెడికల్ ఎల్లో అండ్ గ్రీన్ అండ్ రెడ్ ఉంటాయి. దీంట్లో ఎప్పుడు ఏది బయోమెడికల్ ఒకటి, జనరల్ వేస్ట్ ఒకటి, సర్జికల్ ఒకటి ఉంటాయి. దీంట్లో ఎప్పుడు మిక్స్ చేయము ఇవి. సో ఈ ఆయమ్మలకు కూడా ఫ్రెషర్స్ వచ్చినా కానీ వాళ్ళకు ఎలా చేయాలి, ఎలా బయోమెడికల్ సెగ్రిగేషన్ చేయాలి వాళ్ళకు మేము ట్రైనింగ్ ఇస్తాము. క్రిటికల్ ఏరియాస్ కూడా ఆయమ్మ వాళ్ళకు కూడా ఫస్ట్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతనే పంపిస్తాము. ఎనీ ప్రాబ్లం వచ్చినా కానీ విత్ ఇన్ సూపర్వైజర్ ఎవ్రీ 1 అవర్కి ఒకసారి వెళ్ళి రౌండ్స్ చేస్తారు. ఎనీ సెగ్రిగేషన్ ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ రెక్టిఫై చేస్తారు. సో దీన్ని ఎవ్రీ 1 వీక్ ఎవ్రీ రిపోర్ట్ ఇస్తాము, ఏం ప్రాబ్లం ఉన్నది ఏంటి వార్డ్ వైజ్. అండ్ ఎవ్రీ 1 అవర్ ఆల్సో వీఆర్ రిపోర్టింగ్ ద మేనేజర్ ఆల్సో. మేనేజర్స్ కూడా రిపోర్ట్ ఇస్తాము మేము ఏమేమి ప్రాబ్లం ఉన్నాయి హైజెటిక్ ప్రాబ్లంలో. సో బయోమెడికల్ ఎప్పుడు మేము మిక్సప్ చేయము. సో ఎవ్రీ పర్సన్, ఎవ్రీ వార్డ్ బాయ్ షుడ్ హ్యావ్ నాలెడ్జ్ అండ్ బయోమెడికల్ సెగ్రిగేషన్. దీంట్లో జనరల్ వార్డ్ అని, ఎంఐసి, హెచ్ఓడి అని, విఐపి పర్సన్ అని వీళ్ళ డిఫరెంట్గా ఉండదు. ఇక్కడ సన్షైన్ హాస్పిటల్లో మాత్రం ప్రతి ఒక్క పేషెంట్కు ఖచ్చితంగా పేషెంట్ కేర్ పర్ఫెక్ట్లీ ఉంటుంది. మేము పేషెంట్ సైడ్ వెళ్ళి చెక్ లిస్ట్ మేము మెయింటైన్ చేస్తాం సార్. వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ చాలా బాగుంది, హైజెనిక్ ఉంది, క్లీనింగ్ చాలా, పేషెంట్ కేర్ కూడా బాగుంది. సో మేము ఎవ్రీ 1 అవర్ వెళ్ళి పేషెంట్ ఫీడ్బ్యాక్ తీసుకుంటే వాళ్ళు సంతోషంగా చాలా బాగుందండి పేషెంట్ కేర్ అని చాలా సంతోషంగా చెప్తారు. చాలా హ్యాపీగా ఉంది సార్ మాకు.